దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో బలను గూర్చినటువంటి కొద్ది మాటల్ని పంచుకోవాలని, జ్ఞాపకం చేయాలని ఈ సమయంలో ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వోన్నతుడు అయినటువంటి మా ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా కొరకు మీరు చిందించినటువంటి రక్తాన్ని బట్టి, మీ మరణ పునరుద్ధానాలను బట్టి, మీరు మా ఎడల చూపుతున్నటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నాయనా, నిలబడినటువంటి నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి కావలసినటువంటి సామర్థ్యతను, శక్తిని దయచేయమని, వినగలిగినటువంటి హృదయాన్ని, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని కూడా నీ బిడ్డలకు దయచేయమని మీ చేతులకు మమ్మలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మెసేజ్ కాదు కానీ బల్లను గూర్చినటువంటి కొన్ని తలంపులను మీతో షేర్ చేసుకోవాలని ఇక్కడ నేను నిలబడ్డాను. ఎందుకంటే ప్రతి వారం మనం బల్లలో పాలు పంచుకుంటా ఉన్నాం. ఏమవుతుందంటే రోజులు గడుస్తూ ఉండగా మనకది ఒక అలవాటుగా మారిపోద్ది. అది మొదట్లో ఉన్నటువంటి దేవుని యొక్క భయం, ఆయన మీద ఉన్నటువంటి భక్తి, ఆయన యొక్క రక్షించినటువంటి విధానం, ఆ స్పృహను మనం కోల్పోయినటువంటి వారమయ్యి మన హృదయం మందమవుతుంది, మన యొక్క విశ్వాసం సన్నగిలుతూ ఉంటుంది. అంతేకాదు, అది మనకొక అలవాటుగా మారుతుంది. ఏం చేసినా పర్వాలేదులే, బలలో మనం చేయి వేయచ్చులే అనేటువంటి ఆ యొక్క మనసులోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఒక్కసారి మరలా మనల్ని జ్ఞాపకం చేసుకుందాం. యోగ్యంగా ఒకవేళ మనం బలలో చేయి వేస్తా ఉన్నామా, ఒకవేళ ఎలా ఉన్నా పర్వాలేదులే అనేటువంటి దాంతో మనం చేయి వేస్తా ఉన్నామా, ఒక్కసారి పరిశీలించుకుందాం. నేనేదో యోగ్యుడని ఇక్కడ నిలబడి మిమ్మల్ని హెచ్చరించడానికి నిలబడలేదు, కానీ మనలను మనం పరిశీలించుకుందాం. ఒకవేళ ఏమైనా లోపాలుంటే వాటిని మనం సరి చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది కదా, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆయన విరిచి ఏమన్నాడంటే, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి. దీనినే మనము బల్ల అంటా ఉన్నాం. ఈ బల్ల దేనికి సాదృశ్యంగా ఉందంటే, రేపటి జరగబోయేటువంటి పరలోకపు యొక్క విందుకు సాదృశ్యంగా, దాని ఛాయలాగా ఈ యొక్క బల్ల మన ముందుంది. చాలా రకాలైనటువంటి బల్లలు మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు ఒక బల్లను జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో చదివితే, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం, మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము
రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. నేను ఈ యొక్క సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే, దీని లోపలికి వెళ్తలేదు. మనకందరికీ తెలిసినటువంటిదే. దావీదు గారు తన యొక్క వాగ్దానాన్ని, స్నేహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సౌలు కుటుంబంలో ఎవరికైనా నేను మేలు చేయటానికి ఎవరున్నారు అనుకున్నాడు. అప్పుడు చెప్పారు మెఫీబోషెతుని గురించి. అప్పుడు ఆ మెఫీబోషెతును యెరూషలేములోని తన యొక్క భోజనపు బల్ల దగ్గరకు ఆ మెఫీబోషెతును ఆయన తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి అన్నాడు కదా, ఆయన అక్కడ అంటున్నాడు, సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. ప్రభువు బల్లకు దావీదు గారి బల్లకు ఉన్నటువంటి తేడాను వివరించడానికి నేను ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు గారు అన్నారు కదా, సదాకాలం నీవు నా భోజనం బల్ల యొద్ద నువ్వు భోంచేయని చెప్పాడు. సీబాని పిలిచాడు. తనకున్నటువంటి పొలాలన్నింటినీ మీరు మీ దాసులందరూ కూడా పండించి దాన్ని ఆ యొక్క రాజనగర్కి మీరు పంపించండి అని చెప్పాడు. బాగానే ఉంది. కొద్ది కాలం గడిచింది. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. చూస్తే అధ్యాయం సమూయేలు 2 గ్రంథం 29వ వచనంలో మనం చూస్తే, రాజు ఈ సంగతులను ఇంకా నీవు ఎందుకు ఎత్తెదవు? నీవును సిబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చి తిని కదా. చాలండి. మనిషి యొక్క వాగ్దానం, మనిషి యొక్క మాట ఎంతవరకు ఉంటుందంటే, మన హృదయాన్ని గాయపరచనంత వరకు వాళ్ళ మీద ప్రేమ ఉంటానే ఉంటుంది. కానీ గాయపరిచిన తరువాత అది వాస్తవమో కాదో తర్వాత విషయం. ఆ సంఘటనల వల్ల మనం ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలను బట్టి ఏమవుతుందంటే, ఇచ్చినటువంటి మాటను మనం తప్పేవారిగాను దాని నుండి తొలగేవారిగా ఉంటాం. దావీదు గారు మరలా యెరూషలేములోనికి వచ్చాడు. షీబా వచ్చి నిలబడ్డాడు. చెబుతా ఉన్నాడు పాపం మెఫీబోషెతు. చెబుతా ఉంటే, అవన్నీ ఎందుకులే అయ్యా, మునుపు సదాకాలము నా బల్ల యొద్ద భోజనము చేయమని చెప్పినటువంటి వాడు ఇప్పుడు అంటున్నాడు కదా, ఇక అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఈ సంగతులేకొద్దు, నేను చెప్పినట్లు మీరు చేసుకోండి. ఇక షేబాను నువ్వు కలిసి ఆ పొలాలను పంచుకోండి అన్నాడు. ఒక మానవుడైనటువంటి రాజే, దేవుని హృదయానుసారుడే, దేవుని కొరకు తన్ను తాను ప్రతిష్ఠించుకున్నటువంటి వాడే. నేను దావీదు గారిని తక్కువ చేసి మాట్లాడటం లేదు, అంత యోగ్యుడం కాదు. కానీ మానవ స్వభావం ఏమవుతుందంటే, మన హృదయం గాయపడినప్పుడు వాళ్ళ మీద మనకి ఎక్కడో కొంచెం బాధ కలుగుద్ది. సరే, ఇవన్నీ నువ్వు చెప్పడం ఎందుకులే అన్నాడు ఇక ఆయన. ఈ సంఘటన అక్కడితో మనం ముగించుకుందాం. అయితే ప్రభు బల్ల దగ్గరకు వచ్చేసరికి మనకి ఏం కనిపిస్తుందంటే, మనము ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనము మనల్ని ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా మనం రావాలి అనేటువంటి వాటిని 1-2 సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రభు యొక్క బల్ల మనకు ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఒకప్పుడు నేనేమై ఉన్నాను, నేను క్షమించబడ్డాను, నా పాపాల నిమిత్తం నేను పశ్చాత్తాపడ్డాను, ఆయన ఒప్పించాడు, నేను ఒప్పుకున్నాను, నా పాపాలను ఆయన క్షమించాడు,
నా కొరకు ఆయన కలువరిలో తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో నా ప్రతి పాపాన్ని కూడా ఆయన కడిగాడు. ఆయన యొక్క మరణ పునరుద్ధానాల్లో నాకు ఆయన పాలిచ్చాడు. రేపటి పునరుద్ధాన దినాన్న రేపు నేను మరణించిన తరువాత ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నేను కూడా ఎత్తబడతాను. ఇది మనకు బల్ల జ్ఞాపకం చేస్తున్నటువంటిది. ఆయన యొక్క శిలువ త్యాగము, మరణ పునరుద్ధానాలు ఇవన్నీ కూడా ఆయన మన ఎడల చేసినటువంటి ఆ యొక్క ప్రేమ, క్షమించడం, ఇవన్నీ మనలను జ్ఞాపకం చేస్తూ ఏం చేస్తా ఉన్నాయంటే రేపటి దినాన్న ఈ బల్లలో పాలు పంచుకోవటం వలన నేను కూడా ఎత్తబడతాను. ఈ నిరీక్షణ మనకు కలుగుతూ ఉంది. మంచిదే, ఈ నిరీక్షణ మనకు కలగటం మంచిదే. కానీ ఒకవేళ అదే నిరీక్షణలో మనం లేకపోతే, మన యొక్క అడుగుజాడలు ఎక్కడైనా తప్పిపోతూ ఉంటే మనము సరి చేసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏవేవి సరి చేసుకోవాలో 1-2 సంఘటనలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనము క్షమించబడ్డాము. మనం ఏం చేయాలండి? మనము క్షమించబడ్డాము, మనం ఏం చేయాలి? మనం కూడా క్షమించాలి. అది బల్ల మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీవు క్షమించబడ్డావు, నీవు రక్షించబడ్డావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, అయితే నీవు క్షమిస్తున్నావా? ఇది మనం పరిశీలించుకోవాలి. క్షమించబడినటువంటి మనము క్షమించబడకోకుండా మన హృదయాలను ఇంకా కఠినపరుచుకుంటూ నేను బాగానే ఉన్నానులే అనుకుంటే మనము యోగ్యంగా బలలో చేవేసినటువంటి వారం కాం మనం. అందుకనే యెషయా ప్రవక్త 53వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలిగిందండి? స్వస్థత కలిగింది. ఎందుకంటే ఆయన ఏ పాపం ఎరుగనటువంటి వాడు, ఏ పాపం చేయనటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు. ఆయన నీ కొరకు నా కొరకు నలుగొట్టబడ్డాడు. నీ కొరకు నా కొరకు తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి వాడు. ఎవరి కొరకు ఆయన నలుగొట్టబడ్డాడు, తృణీకరించబడ్డాడు, శిక్షను అనుభవించాడంటే మన కొరకు ఆ శిక్షను అనుభవించాడు. కాబట్టే మనము ఆ బల్లను సమీపించగలుగుతా ఉన్నాం. ఒకవేళ ఆయనే గనక ఆ శిక్షను భరించుకోకుండా ఉన్నట్లయితే ఆ బల్లను సమీపించేటువంటి యోగ్యత మనకు లేదు. కాబట్టి సమీపించేటువంటి మనము క్షమించే దగ్గర ఎలా ఉంటున్నాం? మనం క్షమించబడినటువంటి మనము ఇతరులను క్షమించే దగ్గర ఒకవేళ మన హృదయాలను మనము కఠినపరుచుకుంటా ఉన్నామేమో, నిలబడి సాక్ష్యం చెబుతున్నామేమో, అనేకులకు ఒకవేళ సువార్తను ప్రకటిస్తున్నామేమో, అనేకులకు సజీవుడైనటువంటి దేవునిని గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తున్నాను అని ఒకవేళ మన హృదయాల్లో మనం అనుకుంటున్నామేమో, ఒకవేళ క్షమించేటువంటి గుణం నీకు లేకపోతే ఆ బల్లను సమీపించటం కాదు కదా, చేయి వేయటం కాదు కదా, సమీపించేటువంటి అర్హత కూడా మనకు లేదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. క్షమించడం అంటే ఏదో పెద్ద పెద్ద వాటిని కాదండి, చాలా చిన్న చిన్న విషయాల్లో. మన కోపాన్ని మనం అదుపులో ఉంచుకోలేం, మన నోటిని మనం అదుపులో ఉంచుకోలేం, మన యొక్క కళ్ళను మన యొక్క స్వాధీనంలో ఉంచుకోలేం, మన చెవులను వినకూడనటువంటి వాటి విషయంలో వినకుండా ఉండలేం. ఇలాంటి వాటి అన్నిటిలో వాటి యొక్క ఇష్టానుసారానికి వదిలేసుకుని ఒకవేళ నేను క్షమించబడ్డాను కదా అని మనం ఒకవేళ బలలో చేయి వేయటానికి మనము సాహసిస్తే మనము దేవుని నామాన్ని అవమానపరిచినటువంటి వారం అవుతాం. ఎన్ని క్షమిస్తామండి? ఎంత క్షమిస్తామండి? ఎంత సహిస్తామండి?
ఎన్ని క్షమించావు? ఎంత సహించావు? ఎంత భరించావు? ప్రభువు కంటే ఎక్కువ సహించావా? ప్రభువు కంటే కూడా అవమానాన్ని పొందావా? ప్రభువు కంటే కూడా నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, గేలి చేస్తున్నా, వీటన్నిటినీ కూడా భరిస్తూ ఆ యొక్క సిలువలో మ్రేకులతో ఆయన వేలాడదీస్తున్నా ఆయన అంటా ఉన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని అడుగుతా ఉన్నాడు. అంతకంటే శ్రమానుభవం గుండా నీవు నేను వెళతా ఉన్నామా? క్షమించే దగ్గర ఒకవేళ మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటే ఆ బల్లను సమీపించేటువంటి ఆ యొక్క అర్హతను మనం కోల్పోతాం. జాగ్రత్త, జ్ఞాపకం పెట్టుకుందాం. రెండవదిగా మనం చూసినట్లయితే 136వ కీర్తన 23వ వచనంలో ఆయన అంటాడు కదా, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము దీన స్థితిలో ఉన్నప్పుడట ఆయన జ్ఞాపకం చేసుకున్నాడటండి. ఎవరైనా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారంటే మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనల్ని పొగిడేవాళ్ళు, మన చుట్టూ చేరేవాళ్ళు, మనల్ని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు, క్షమించినటువంటి దేవుడు ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే మన దీన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. సంతోషంలో పాలు పంచుకునేటువంటి వారు చాలామంది ఉంటారండి. కానీ కన్నీటితో ఉన్నప్పుడు, వేదన గుండా వెళుతున్నప్పుడు, మన బాధను భరించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకుని మనలను ఓదార్చగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆయన మన దీన స్థితిలో మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కాబట్టే ఆయన మనలను క్షమించాడు. నాకు ఇష్టమే అంటా ఉన్నాడు ఆయన. నేను వేటిని జ్ఞాపకం చేసుకోను అంటా ఉన్నాడు. బల్ల ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనకి, ఒకప్పుడు నీవు పాపివి, ఒకప్పుడు నీవు చీకట్లో ఉన్నావు, ఒకప్పుడు నీవు అంధకారంలో ఉన్నావు, ఇప్పుడు ఆయన యొక్క వెలుగులోనికి వచ్చావు, ఆయన యొక్క సన్నిధికి వచ్చావు. కాబట్టి ఆయన నీ దీన స్థితిలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈ స్థితిలో నీకు ఉన్నావు అని మన యొక్క దీన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎన్నడూ మనం వచ్చినటువంటి పరిస్థితులను మర్చిపోవద్దు. ఆయనే మనలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకవేళ మనం ఆయనను మర్చిపోతే, మన స్థితిని మర్చిపోతే, పర్వాలేదులే రక్షించబడ్డాను, పర్వాలేదు అనేటువంటి ఆ యొక్క ధిక్కారమైనటువంటి పరిస్థితిలోకి ఒకవేళ మనం వెళ్ళిపోతే ఆ యోగ్యతను మనము కోల్పోయినటువంటి వారం అవుతాం మనం. ఎందుకంటే మనము మన దీనస్థితిలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ స్థితిని మనకు ఆయన అనుగ్రహించినటువంటి వాడు. కాబట్టి అవునయ్యా, ఒకప్పుడు నేను అపవిత్రుణ్ణే, ఎందుకు పనికిరానటువంటి వాడినే, కానీ నీవు నా ఎడల కనికరం చూపించి నా పాపాలన్నిటినీ తుడిచివేసి ఏం చేశావంటే, ఆయన అంటాడు కదా, ప్రవక్త అంటాడు యెహెజ్కేలు గ్రంథం 15:4 నీ స్థితిని నేను చూసి రక్తంలో పడి ఉండగా ఆయనంట నడుచుకుంటూ వచ్చి తన చేతులతో పట్టుకొని శుద్ధి చేసి, అలాంటి స్థితే కదా నీది నాది, ఆ దీనస్థితే కదా, దానిని జ్ఞాపకం చేసుకున్నవాళ్ళు మనం. మూడవదిగా ఒక మాట చెప్పి నేను విడిచిపెట్టేస్తాను. బల్లను సమీపిస్తున్నప్పుడు మనకు కృతజ్ఞతతో కూడినటువంటి వారంగా మనం రావాలి. ఆయన చేసినటువంటి మేళ్లను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆయనెడల ప్రవర్తించినటువంటి దుర్మార్గతను, పాప స్వభావాన్ని, వీటిని విడిచిపెట్టినటువంటి వీటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో కూడినటువంటి వారంగా ఆ బల్లను సమీపిస్తే మనము చేసేటువంటి ఆరాధనను ఆయన స్వీకరించడానికి ఇష్టపడిన దేవుడు. ఎందుకంటే ఒకవేళ కృతజ్ఞత లేకపోకుండా, కృతజ్ఞత అంటే
ఆయన మన ఎడల చూపినటువంటి కృప, ప్రేమ, మనము ఎలాంటి వారమో ఎరిగి కూడా ప్రేమించాడు. ఇది మన స్థితి తెలుసు, మన భవిష్యత్తు తెలుసు, మనం చేయబోయేటువంటి కార్యాలు తెలుసు, అయినప్పటికీ ఆయన మనలను ప్రేమించాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎడల కృతజ్ఞత లేనటువంటి వారంగా మనం ఉండలేము. అవును కదా ప్రభువా? ఒకవేళ కృతజ్ఞత లేనటువంటి వారంగా మనము ఆయనను సమీపిస్తున్నామేమో, వాళ్ళను సమీపించేటప్పుడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక మాట చెబుతాను. ఆయన అంటా ఉన్నాడు కదా, ఇదే అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆ యొక్క 28వ వచనంలో అంటాడు కదా ఆయన, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చాలండి. ప్రతి మనుషుడు తన్ను తాను పరిశీలించుకోవాలి. ఒకవేళ పరిశీలించుకోకుండా పర్వాలేదులే అనేటువంటి వాత వేయబడినటువంటి మనసాక్షితో ఈ బలలో చేయి వేస్తే మనం ఏమవుతామంటే దేవుని యొక్క తీర్పునకు, దేవుని యొక్క ఉగ్రతకు మనము పాలవుతాము. జ్ఞాపకం పెట్టుకుందాం. ఎందుకంటే ఒకవేళ ఈ హెచ్చరికలు బలను గూర్చినటువంటి ఒకవేళ ఆ యొక్క స్పృహ మనము కోల్పోయినటువంటి వారంగా ఉన్నట్లయితే ఈ దినాన ఒక్కసారి మనలను మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉందాం. ఇతరులను క్షమించే దగ్గర మన హృదయాన్ని మరి ఆయన క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనసును మీరు కలిగి ఉండుడని వాక్యం సెలవిచ్చినట్లుగా అలాంటి హృదయాన్ని మనము కలిగి బలను సమీపించి బలలో చేయి వేస్తే ఏమవుద్దంటే మనము దానిని ప్రకటించినటువంటి వారమవుతాం, ప్రచురించినటువంటి వారమవుతాం. ఆయనకు సాక్షులుగా ఈ భూమి మీద యథార్థంగా జీవించినటువంటి వారమవుతాం. అలా యథార్థమైనటువంటి హృదయంతో బలను సమీపించటానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.